అంధభక్తి ప్రజల్లో రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందో అంటే, ఈ బీజేపీ నాయకురాలు మాట్లాడిన మాటలే దానికి నిలువెత్తు నిదర్శనంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదంట. మరి మనకేమో పాఠ్య పుస్తకాలన్నింటిలో రైట్ బ్రదర్స్ అన్నారు. కానీ విమానాన్ని కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదు, భరద్వాజ మహర్షి అంటూ మేడం గారు చెప్పడం జరిగింది. అసలు మేడం గారు ఎక్కడ బుక్స్ చదివారో ఏంటో నాకైతే తెలియదు, కానీ నిజంగా రైట్ బ్రదర్స్ కాకుండా భరద్వాజ మహర్షే నిజంగా ఈ విమానాన్ని కనుక్కుంటే మరి ఇప్పటి వరకు ఇండియన్స్ ఎందుకు ఒక విమానాన్ని కూడా ఎగరవేయలేకపోయారు సొంత టెక్నాలజీ తోటి. నిన్న తేజోస్ దుబాయ్లో డిఫెన్స్ విన్యాసాలు చేస్తూ ఫైటర్ జెట్ కూలిపోవడం జరిగింది. మరి మా భరద్వాజ మహర్షి జ్ఞానాన్ని పులిగిపుచ్చుకున్నాం మనం. కనీసం ఒక ఫైటర్ జెట్ని కూడా సొంతగా ఎందుకు డెవలప్ చేయలేకపోయాం అంటే, మేడం ఆనందీ బెన్ పటేల్ గుజరాత్కి మాజీ సీఎంగా ఉన్న ఈవిడే ఇంత లో స్టాండర్డ్స్లో ఆలోచిస్తూ ఉంటే మరి ప్రజలు ఏమనుకోవాలి? నిజంగా పిల్లలు ఎవరైనా విమానాన్ని కనిపెట్టింది ఎవరు అంటే లాంటి వాళ్ళ మాటలు విని ఎగ్జామ్స్లో రైట్ బ్రదర్స్ అని టిక్ చేయకుండా భరద్వాజ మహర్షి అని పెడితే 0 మార్కులు పడతాయి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. వయసు ఎదగగానే సరికాదు, కొద్ది జ్ఞానం కూడా ఎదగాలి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి మేడం.